హలో ఫుడీ మామాస్, నేను మీ ఆకర్షించాను. నేనైతే హ్యాపీగా ఉన్నా. మీరు కూడా హ్యాపీగా, హెల్తీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆగండి. మీరు నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మావా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాయి కదా, నాకైతే ఒక చిన్న మోటివేషన్ వచ్చి నేను ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మీ ముందుకు ఒక మంచి కంటెంట్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. అండ్ నా క్యాబ్ కూడా రావడానికి అరౌండ్ ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఈలోపు మనమైతే ఇంకా క్యాబ్ వచ్చాక స్టార్ట్ అయిపోతాం. బంగారం పాతది కొత్తది కొనలేదా బ్రో, ఈరోజు ఇక్కడ ప్రయాణం బ్రో వద్దురా. ఒప్పునా బ్రో నన్నే తీసుకునేది బ్రో. నాకు తెలుసురా నువ్వు అడుగుతాన్ని, అందుకే నేను ఒక్కనే బ్రో ప్లీజ్ బ్రో. సర్లేరా ఆలోచిద్దాం. నువ్వు చూద్దాం అన్నా అంటే సెట్ అయిపోయినట్టే. ఓకే గాయస్, మనమైతే ఇంకా క్యాబ్ వచ్చాక అయితే స్టార్ట్ అయిపోదాం. It's not a game, it's a rich thing. సో ఫైనలీ నేనైతే హెచ్సిసికి వచ్చేసా. అదే అండి, జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్న హాట్ కప్ కాఫీకి. ఇది ఒక బ్రూ పబ్. ఇంకా మనం లోపలికి వెళ్ళి అంబియన్స్ ఎలా ఉందో చూసేద్దాం. అంబియన్స్ చూస్తే మావా ఒక రస్టిక్ టచ్గా కనిపిస్తుంది. ఈ బ్యాంబూ హట్ వైపు చూస్తే గోవా బీచ్ సైడ్ కెఫేలో కూర్చున్న ఫీల్ అయితే వస్తుంది. అక్కడ వాల్ ఆర్ట్, బ్యాంబూ స్టైల్ రూఫ్, గ్రీనరీ ఇవి చూస్తుంటే చాలా రిలాక్స్డ్ ఫీల్ ఇస్తుంది. ఈ వర్షంలో వైబ్ మాత్రం సినిమాటిక్ అయిపోయింది బాస్. ఆ ఫెయిరీ లైట్స్, డెకర్, ప్లాన్స్ అన్నీ కలిసి ఒక క్యాజువల్ కాజీ హ్యాంగ్అవుట్ స్పాట్ లాగా ఫీల్ ఇస్తుంది. లగ్జరీ పాలిష్ లేకుండా ఒక రాగా ఉండే చామ్ అయితే ఉంది. నాకైతే పర్సనల్గా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి పర్ఫెక్ట్ అడ్డాలాగా అనిపించింది. ఫైనలీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే ఓకే, అటు బాగాలేదని చెప్పలేను, ఇటు వావ్ అని చెప్పలేను. స్పైస్ కొంచెం ఎక్కువ అంటే బాగుండేది. నాకైతే యావరేజ్గా అనిపించింది. ఇది నా హానెస్ట్ రివ్యూ. హాట్ కప్ ఎక్స్పెక్ట్ చేశా, టేస్ట్లో అయితే పేపర్ కప్ దొరికింది. ఈ సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్కి బిల్ వచ్చేసరికి 473 రూపీస్ అయితే అయ్యింది. మీలో ఎంతమంది ఈ ప్లేస్ విజిట్ చేశారో కూడా కమెంట్ చేశాను. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేశాను మామ. అండ్ మీరు కనుక హైదరాబాద్లో అంటే హైదరాబాద్లో మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏదైతే ఉందో అది కూడా కమెంట్ చేశాను. సో దట్ నేనైతే నా నెక్స్ట్ ఫుడ్ వీడియోలో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ఫుడ్ ఐటమ్ అయితే ట్రై చేసి నా హానెస్ట్ రివ్యూని అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ దెన్ బాయ్.